ఆ వ్యామోహం పనికిరాలేదు, ఆ వ్యామోహం పనికిరాలేదు. ఆ వ్యామోహం అదే రాముడిని తలుచుకుంటూ చిన్నప్పటి నుంచి రాముడు అంటే నలుగురు పిల్లల్లో రాముడు అంటే చాలా ఇష్టం. ఆ వ్యామోహానికి ఏం పనికొచ్చింది? పనికిరాలేదు. భగవత్ చింతన కూడా లేదు. రాముడు భగవంతుడే, కానీ అతని పుత్రుడు. ఇక తీసుకుంటే ఇంకోటి భరతుడని ఒక ఉండేవాడు. ఈ భరతుడు కాదు, జడభరతుడని ఒక ఉండేవాడు. జడభరతుడు అతని కథ తీసుకుంటే అతను ఏం చేశాడు? అతను అడవిలో ఉండేవాడు. అతను ముని కుమారుడు. చిన్నప్పుడు అతనికి ఒక చిన్న జింకపిల్ల దొరికింది. ఆ జింకపిల్లకి అలాగా ఆశ్రమంలో ఆవు పాలన్నీ పెట్టి దానికి అలా 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 పెంచుకుంటూ వచ్చాడు. పెంచుకుంటూ వస్తే అది చక్కగా కొన్నాళ్ళ తర్వాత అతనితో ఆ ఆశ్రమంలో ఉంటూ అందరికీ కూడా ప్రీతిపాత్రమైంది, ఇష్టమైంది అన్నమాట. ఆశ్రమంలో ఎక్కడ చూసినా ఈ జింకంటే అతనికి ఇష్టమైంది. ఈ జడబదులు అలాగా మనం కుక్క పిల్లని ఎలా ఎత్తుకుంటూ ఉంటాం, ఆ జింక పిల్లని ఎలా ఎత్తుకుంటూ చిన్నప్పటి నుంచి పెంచాడు. ఆ వ్యామోహం ఉంటుండగా కొంతకాలానికి ఆయనకి కూడా వయసు కొత్తగా జంతువులకి ఆయు ప్రమాణం తక్కువ కదా, చనిపోయింది. చనిపోతే ఈ భరతుడు ఏం చేశాడు? ఆ జింక పిల్లనే దృష్టిలో పెట్టుకొని అలా 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 బాధపడుతూ దుఃఖిస్తూ అంటే మరణకాలంలో ఆ జింకనే దృష్టిలో పెట్టుకుని చనిపోయాడు. ఆ తర్వాత అతని నెక్స్ట్ జన్మలో తర్వాత జన్మలో మళ్ళీ జింక అయిపోయాడు. సరే, ఆ వ్యామోహం ఏం చేసింది? జంతు జన్మని ఇచ్చింది కదా మళ్ళీ. ఆ వ్యామోహం పెట్టుకోవడం. ఇలా మనం వ్యామోహం పెట్టుకున్న వాళ్ళు మనం చూస్తుంటే చాలా మంది మనకి వ్యామోహంలో వాళ్ళ తాలూకా ముఖ్యంగా ఎందుకు మనం అది మనం ఆ యొక్క సమయాన్ని మనం భగవంతుడి మీద ధ్యానం పెంచుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే, భగవద్ ధ్యానం మరణ సమయంలో మనకి కార్తీక పురాణాల్లో వస్తుంటుంది. మరణ సమయంలో ఏంటి నారాయణ అంటే వెంటనే వాళ్ళకి ఒక రకమైన ఏంటి స్వర్గానికి అవకాశం కల్పించాడు. నారాయణ అంటే మన కథ ద్వారా అంటే వాళ్ళకి అవకాశం అనేది అంటే మంచి శబ్దాలు మనం అంటూ ఉంటే మనకు మంచిది. అందుకే ఇప్పుడు కూడా మన వాళ్ళు ఈ కేశవ నారాయణ అయితే గోవింద ఇవన్నీ ఎందుకు అనమంటూ ఉంటారంటే అపశబ్దాలు పలకూడదు. కళాస్ దేవతలు ఉంటారు, మంచిది మంచి శబ్దాలు పలుకుతూ ఉంటారు. ఇది వ్యామోహాన్ని మంచిగా వినియోగించుకున్న వాడు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, చెప్పక్కర్లేదు. మీరు అందరూ కూడా చాలా రోజులే ఏంటి నేను ఇంచుమించు 6 నెలలే నేనేమి దీనిలో లేదు, నాకు ప్రాబ్లమ్స్ వల్ల అది ఉన్నారు. నాశాలతో తెలుసు. ఆ విధంగా భగవంతుడి మీద, శక్తి మాత మీద, ఆ ఆదిశక్తి మీద, ఆ కాళికా మాత మీద వాళ్ళ తాలూకా ఏంటి వ్యామోహం పెంచుకున్నవాడు. అలాంటి వాళ్ళు శ్రీరామకృష్ణ పరమహంసకి కనిపిస్తాడు. ప్రతి దానిలోని కూడా ఆమె దేవుని చూశాడు, కాళికాదేవిని ఆయన చూశాడు. ప్రతి వస్తువులో కూడా ఆయన ఎదురుగా మనం కూర్చున్నా మనలోనే ఆయన కాళికాదేవిని చూసేవాడు. అటువంటి గొప్ప వ్యక్తి. నిరంతరం కూడా ఆయన కాళికాదేవి ఆలయం దక్షిణేశ్వరంలో ఉంది. ఇప్పటికి ఇప్పుడు కలకత్తా దగ్గర దక్షిణేశ్వరం ఉంది. ఎప్పుడైనా మీరు వెళ్తే వెళ్ళండి. నిజంగా మాత అలాగా రంగులు పెట్టినట్టు ఉంటుంది దక్షిణేశ్వరం కాళికా. అక్కడ కాళికామాత దగ్గర ఆలయంలో పూజారిగా ఉండేవాడు. ఆయన పెద్దగా చదువుకోలేదు. రామకృష్ణ పరమహంస ఏమి పెద్దగా చదువుకోలేదు. అక్కడ పూజారిగా ఉంటూ ఆ కొత్త పిచ్చి పట్టింది అనుకునేవారు. ఆయన అక్కడ దేవికి నైవేద్యం పెట్టి తలుపులు వేసుకొని ధ్యానంలో ఉండేవాడు. ఏ ధ్యానంలో అంటే కాళికాదేవి ధ్యానం, అదే వ్యామోహం, భగవత్ ధ్యానం, శక్తి మాత. ఆ మాత యొక్క వ్యామోహంలో ఉండేవాడు. మాతని తలుచుకుంటుంది నిరంతరం కూడా అమ్మ అమ్మ ఆ నైవేద్యం ఆవిడ వచ్చి తినాలి రోజు. అక్కడ పెట్టిన నైవేద్యం ఏదైతే పెట్టారో అరటిపళ్ళు, కొబ్బరికాయలు, లేకపోతే అడుగులు, ఆవిడ అక్కడ ఏమిటి పెడితే ఆమె వచ్చి స్వయంగా ఆరగిస్తే ఇతనికి సంతృప్తి. ఒక్కొక్కసారి ఆమె వచ్చేది కాదు ఇతను పరీక్షించడానికి, పడి దొరుకుతూ ఉండేవాడు కదా, కింద దొరుకుతూ ఉండడమే. అది చూసి ఏంటి ఆ పిల్లని ఇచ్చిన వాడు, శారదామాతకి ఇచ్చిన వాడు పిచ్చి పట్టింది అనుకున్నారు. పిచ్చి పట్టింది అనుకుని చాలా రోజులు తనకి పిచ్చివాడని ముద్ర వేసేసారు. కానీ అతనికి ఎంతగా ఉపయోగపడింది? అతనికి ఎవరికి సాధింపలేని యోగ విద్యలన్నీ అతనికి వచ్చింది. ఎవరి వల్ల? కాళికామాత వల్ల. కాళికామాత వల్ల ఆయన చదువుకోకపోయినా ఏంటి మన భావి భారతదేశానికి పనికి వచ్చే ఒక
చక్కని వేదాంత మూర్తిని తీర్చిదిద్దే బాధ్యతను అతనికి అప్పచెప్పింది. ఆ వేదాంత మూర్తి ఎవరంటే వివేకానంద స్వామి. వివేకానంద స్వామి ఈ రోజు మనకి ఇంత చక్కని ఏంటి అమెరికాలో కానీ భారతదేశంలో కానీ అంత చక్కగా ఉపన్యాసాలన్నీ అతను ఇచ్చాడు అంటే ఆ వేదాంత ఉపన్యాసాలు. అతను వెనక ఎవరు ఉన్నారు అంటే ఒక శక్తి. ఆ శక్తి ఎవరంటే శ్రీరామకృష్ణ పరమహంస. అంటే మన తాలూకా వ్యామోహాన్ని ప్రేరకంగా భగవంతుని మీద మనం కానీ ఉపయోగించుకుంటే, భగవంతుని మీద కానీ మాత తల్లి దైవం అందరికీ ఒకటే. అది స్త్రీ రూపం కావచ్చు, పురుష రూపం కావచ్చు, ఎవరికి నచ్చిన వాడు ఆ విధంగా మనం ధ్యానం రూపంలో వెళ్తుంది. అదంతా కూడా ఆ వ్యామోహంతో ధ్యానం రూపంలోనే వెళ్తుంది. ధ్యానంలో మనం అనేక రకాలైన చక్కని మంత్రాలు వచ్చాయి. ఇంతకుముందు నేను చెప్పాను కూడా గత సంవత్సరం. బుధకౌసుకముని అని ఉంటాడు. ఆ బుధకౌసుకముని ధ్యానంలో పడి కళలో కూడా అలాగా ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలో ఉంటే ఆయనకి ఈ యొక్క శ్రీరామరక్ష స్తోత్రం అనేది ఆయనకి స్వప్నంలోనే అతనికి వచ్చింది. అది శ్రీరామరక్ష స్తోత్రం మనం చదువుతూ ఉంటాం చాలా. అది చదువుకుంటే ఇప్పుడు నిరంతరం కూడా మనకు అది ఆయుు ప్రమాణం పెంచుతుంది. మనకి ఇంటి బాధ దైవ లేకుండా ఉంటాయి. కర్మ అనేది ఎలా ఉంటుంది, అనుభవించక తప్పదు. కానీ అవి రాకుండా ఉండాలంటే ఒక నివారణ అన్నీ కూడా. అటువంటివి వ్యామోహం వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు మనం ఇప్పుడు గొప్పగా సప్త వీళ్ళ వింతల్లో ఒకటిగా చెప్పుకుంటున్న భారతదేశంలో తాజ్ మహల్. ఆ తాజ్ మహల్లో అతను ఏం చేశాడు? ఆయన దేవుడు షాజహాన్ చక్రవర్తి, భారతదేశానికి చక్రవర్తి. డబ్బులంతా నిరుపయోగం చేసి వ్యామోహ మార్గంలో పడి, ఎవరి వ్యామోహం అని అతను ప్రేమించారు. అసలు భార్య కాదు ఏంటి, ఆ ప్రేమించిన ఆవిడ వ్యామోహంలో పడి ముంతాజ్ బేగం. ఆ ముంతాజ్ బేగం వ్యామోహంలో పడి సంపదనంతా ప్రజల సొమ్ము, అది తన సొమ్ము కాదు, ప్రజల సొమ్ముని వినియోగపరిచి తాజ్ మహల్ కట్టాడు. ముంతాజ్ మహల్, తాజ్ మహల్. తీరా ఆఖరికి అతను ఏమిటి అనుభవించాడు? ఆయన ఏం అనుభవించలేకపోయాడు. కొడుకులే అతనికి ఏం చేశారు అంటే బందీకాలంలో పెట్టేశారు. 20 సంవత్సరాలు బందీకాలంలో ఉన్నాడు ఆయన. ఆ వ్యామోహం సరైన వ్యామోహం కాదు. అలానే తలుచుకుంటే బాగుంది. అలానే తలుచుకోకుండా ప్రజల తాలూకా సొమ్మును దుర్వినియోగం చేసుకుంటూ లేనిపోని వ్యామోహంలో పడ్డా ఉన్న 20 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో తెలుసా? మన నిరంతరం కూడా జెండా ఎగరేస్తూ ఉంటాం. అక్కడ ఢిల్లీలో ఎర్రకోటలో బంధించాడు. ఎర్రకోటలో అతను ఉన్నాడు 20 సంవత్సరాల పాపం. ఎంత చక్కని చక్రవర్తి కూడా ఔరంగజేబు అతను బంధించాడు. ఔరంగజేబు అంటే అతను 4వ కుమారుడు. చాలా దుర్మార్గుడు. తండ్రి అన్నదమ్ములు అందరినీ కూడా అతను పూర్తిగా చెరసాలను పెట్టాడు. కొంతమంది చంపేశాడు కూడా. అదే అతను అల్లాను చివరి రోజుల్లో అల్లాను తలుచుకుంటే ఎంతో బాగున్నాయి. చివరి రోజుల్లో అల్లా గురించి ఏ మసీదులోనూ చక్కగా ఉండి అలా ఇంటి దగ్గరే మసీదులో ఉండక్కర్లేదు. ఇంటి దగ్గర అల్లా తలుచుకుంటే బాగుంది. ఆ 20 సంవత్సరాలు వృధా అయిపోయింది. అవసరం 20 సంవత్సరాలు దేని చూసి గడిపాడు? ఆ కిటికీ పెట్టమన్నాడు. దేవుడు గురించి అడగలేదు. కిటికీ ఆ దేవుని ఆ యొక్క ఎర్రకోటలో కిటికీ పెట్టి ఆ కిటికీలో తాజ్ మహల్ చూసుకుంటాడు. ఆయన పని నేను కట్టించింది అది అని చూసుకున్నాడు రోజు. ఆ వ్యామోహంలో కూడా పూర్తిగా ఏమయ్యాడు? నరకం అయిపోయింది. అంచేత ధ్యానం అనేది భగవంతుని మీద పెట్టుకుంటే ఎలా ఉంటుంది? వివేకానందుడు ఏంటి, అతనికి ఏంటి వస్తువుల మీద వ్యామోహం ఉంటుంది వివేకానందుడికి. ఆ వివేకానందుడి యొక్క వ్యామోహం తగ్గించిన వాడు ఎవరంటే శ్రీరామకృష్ణ పరమహంస. ఒక రోజు ఆయన అమెరికా వెళ్ళాడు. మన భారతదేశం గురించి, అతని గురించి కాదు, భారతదేశంలో ఉన్న పేదరికాన్ని పారదోడడానికి, భారతదేశంలో ఉన్న పేదవాళ్ళ దౌర్భాగ్య పరిస్థితిని చూసి కనీసం కొంతమందినైనా మనం ఉద్ధరిద్దాం, కొంతమందికైనా కూడు గుడ్డ ఇవన్నీ ఇద్దామని చెప్పి అమెరికా వెళ్ళాడు. షికాగో నగరంలో ఆయన ఆ యొక్క సభకు వెళ్ళాడు. షికాగో నగరం వెళ్ళినప్పుడు ముందు ఆయనకి ఏంటంటే ఎవరు తెలియదు అక్కడ. ఈయన ఎవరో డబ్బులు మన భారతదేశంలో ఒక క్షత్రియ మహారాజుని ఆయన సాయం చేస్తే వెళ్ళాడు. ఎక్కువ డబ్బులు కూడా లేవు. అలాగా అమెరికాలో కొంతమంది ఇతని తాలూకు గొప్పతనం తెలుసుకుని స్వామీజీ ఇతనికి ఒక స్త్రీ ముందు ఆమె వాళ్ళ ఇంట్లో అతనికి భోజనం అది పెట్టి స్వామికి ఉండడానికి ఆమె అతిథిగా అతిథి సత్కారాలనే చేసింది. అప్పుడు ఏమైందంటే ఈయన సాయంకాలం కూడా షికాగో వెళ్ళాడు. ఇక్కడ ఆపిస్తాను టైం అవుతుందో. అమెరికాలో
అలా 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 ఒకసారి షికార్కి వెళ్ళాడు సాయంకాలం. వెళ్తూ ఉంటే అక్కడ ఒక వంతెన ఉంది, దేని మీద కాలువ మీద వంతెన కట్టారు. మనకి ఇప్పుడు ఎలాగైతే పెద్దగడ్డ ఎలాగ ఉందో అలా వంతెన నడిచి కట్టారు. ఆ వంతెన దగ్గర స్వామీజీ కూర్చున్నారు. కూర్చుని అలాగా కొంచెం తదేకంగా చూసుకుంటే అలా ఉన్నారు. అక్కడ కొంతమంది 4-5 అమెరికన్స్ వచ్చారు. వాళ్ళంతా కుర్రవాళ్ళు, వాళ్ళందరికీ ఒక 27-22 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రవాహం వస్తున్నారు, కాలువ కింద నీరు వెళ్తున్నది. ఆ నీటిలోని కొన్ని ప్లాస్టిక్ చిప్పలు వెళ్ళిపోతున్నాయి, కొబ్బరి చిప్పలు లాంటివి, ప్లాస్టిక్ చిప్పలు ఆ వెళ్ళిపోతున్నాయి. అలాగ 10-15 అలా వెళ్ళిపోతున్నాయి నీటిలో. వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, తుపాకీ తెచ్చి గురిపెట్టి ఒక్కొక్క చిప్పను కొడదామని చూస్తున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యం ఆ యొక్క ప్లాస్టిక్ చిప్పలను కొట్టాలి. ఒక్కడు కూడా కొట్టలేకపోతున్నారు. ఒక్కరు కూడా ఆ తుపాకీ గుండు ఒకటి కూడా వాటికి తగలడం లేదు. అటువంటి సమయంలో పక్కన స్వామీజీ ఇక్కడ మాత్రం పక్క నవ్వాడు, నవ్వుతున్నాడు. వాళ్ళ పరిస్థితి చూసి కుర్రవాడు చూసి, ఏం స్వామీజీ మీరేంటి మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, తుపాకీ కొట్టడం అంటే మమ్మల్ని అనుకున్నారా మీరు? అంత సామాన్యం కాదు. మీకేం తెలుసు నమ్ముతున్నారు అడిగి ఆక్షేపణ అన్నారు. ఇలా అన్నాడు. ఆ తుపాకీ తీసుకున్నాడు స్వామి. నేను చెప్పింది యథార్థం కావస్తే మీరు పుస్తకంలో వారు వివేకానంద స్వామి పుస్తకాలు ఉంటాయి, అందులో మనకి ఇది లభ్యం అవుతుంది. రాశారు స్వామీజీ గురించి. వెంటనే తుపాకీ తీసుకుని వరుస 6 ప్లాస్టిక్ చెప్పని కొట్టేశారు స్వామి. ఎలా చేశాడు? దేనివల్ల చేశాడు? ధ్యానంలో ఉన్న గొప్పదనం అది. తదేక ధ్యానం దేని మీద అయితే మనం పెట్టుకుంటామో ఆ ధ్యానం అనేది వ్యామోహం కాకూడదు. ధ్యానం వేరు, వ్యామోహం వేరు. ముందే చెప్పినది కథలన్నీ ఉంటుంది. వాళ్ళు వ్యామోహంతో కొట్టారు. వాళ్ళు స్వామి ధ్యానంలో ఉన్నారు, తదేక ధ్యానంలో ఉన్నారు స్వామి. ఎప్పుడు కూడా ఆయన నిరంతర ధ్యానం. ఆయన అనుకున్నది మంచిగా ధ్యానం, ఒక మంచి ప్రయత్నంలో ధ్యానం. ఆ ధ్యానంలో నిమగ్నుడు అవడం వల్ల శక్తి వచ్చింది. ఆ శక్తిని ఇచ్చింది ఎవరంటే మాత తల్లి. అందుకే శ్రీరామకృష్ణ సేవా సంస్థలన్నీ కూడా ఆయన అతని పేరుతోనే పెట్టాడు. వివేకానంద సంస్థలు ఎక్కడ ఉండదు, మీరు చూసుకోండి. శ్రీరామకృష్ణ సేవా సంస్థలు ఉంటాయి. గురువు గారి 37 సంవత్సరాలు అతను యోగిని దగ్గర నేర్చుకున్నాడు ఆయన. ఎవరు? శ్రీరామకృష్ణ పరమహంస. ఆ విద్యలన్నీ కేవలం స్పర్శ మాత్రాన్ని. మన గురువు గారిని పట్టుకుంటే నా శక్తి అతనికి వచ్చినట్టుగా, లేదా ఆయన నాకు పట్టుకుంటే అతని శక్తి నాకు వచ్చినట్టుగా, అలాగా శ్రీరామకృష్ణ పరమహంస వివేకానందుడిని స్పర్శించి, చేతితో స్పర్శించి అతని శక్తిని అంతటినీ అతన్ని దారిపోసాడు. అది ఎలా వచ్చింది? ధ్యానం నుంచి వచ్చింది. ధ్యానంతో సంపాదించిన, మనం ఏం సంపాదించామో మీరంతా రోజు ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలో ఎంతో అతీతమైన శక్తి ఉందని మనం అనేక రకాలుగా వస్తాం. ప్రతిసారి కూడా మనం సాధ్యపడగలుగుతుంది. మన యొక్క ప్రతిసారి కూడా ధ్యానంలో ఒకదాన్ని చెప్పారు. మీ అందరికీ చెప్పకలేదు, నాకన్నా మీరు బాగా సీనియర్స్. అంత ధ్యానంలో గొప్పదనం ఉంటుంది. ధ్యానంలో నిమగ్నం అవడం అన్నమాట. ధ్యాస వేరు, వ్యామోహం వేరు, ధ్యానం వేరు. ఇప్పుడు ధ్యాస అంటే చదువు ఎందుకు ధ్యాస? అది ఏమవచ్చు, ఏ చదవచ్చు, కవలవచ్చు, లేకపోతే పాఠ్య పుస్తకం కావచ్చు, అది ధ్యాసది. సినిమా ధ్యాస అంటాం, లేదా షికారు మీద ధ్యాస అంటాం. భగవంతుడి మీద ధ్యాస పెట్టుకున్నా, భగవంతుడి మీద వ్యామోహం పెట్టుకున్నా అది వృధా కాదు. అది ధ్యాన రూపంలో వెళ్తుంది. మనకు ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క శక్తి రూపంలో కానీ, శక్తి ఏ రూపంలో కావచ్చు, స్త్రీ రూపంలో కావచ్చు, పురుష రూపంలో కావచ్చు, నిరంతర ప్రేరణ మనకి ఇస్తుంది. నిరంతరంగా మనకు మనం చక్కగా ఉండడానికి మనం ఎల్లవేళలా కూడా ధ్యానం అనేది మనకు ఉపయోగం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మాట్లాడుతున్నాను.